తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధ ప్రాతము దాని వెంకను పక్షేంద్రుడు వాని పొంతను ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగు వారా బాలగోపాలము. ఆ సమయంలో విష్ణువు వెనుక లక్ష్మి, ఆమె వెనుక అంతఃపుర స్త్రీలు, వారి వెనుక గరుడు, అతని ప్రక్కనే విల్లు, గద, శంఖము, చక్రము, నారదుడు, విశ్వక్షేణుడు వచ్చినారు. వారి వెనక వరుసగా వైకుంఠపురములోని వారందరూ వచ్చినారు. అప్పుడు ఆ సమయంలో పద్మము వంటి లక్ష్మీదేవి ముఖములో చెందుతున్న మకరంద బిందువుల వంటి తీయని చెమట బొట్లకు తుమ్మెదలు ఆనందముతో ముసురుకొన్నాయి. గోవిందుని కరారవిందం తన పైట సిరగు పైట్టుకొని లాగుతుండగా లక్ష్మీదేవి వెన్నుని వెన్నంటిపోతూ తనలో తాను ఇలా అనుకుంది. తన వేంచేయు పదంబు పేర్కొనడ నాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులించిరో కలుల్ వేద ప్రపంచంబులం ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఆ విధంగా లక్ష్మీదేవి బాధపడుతూ ప్రభువు తాను వెళ్ళే చోటు వెల్లడించలేదు. దిక్కులేని స్త్రీల దీనాలాపాలు విన్నాడో ఏమో, దుర్మార్గులైన దొంగలు వేదాలను దొంగిలించినారో ఏమో, దేవతల రాజధాని అయిన అమరావతిపై రాక్షసులు దండయాత్ర చేసినారో ఏమో, విష్ణువు ఎక్కడ చూపండి అంటూ భక్తులు దుష్టులు ధిక్కరించినారో ఏమో అనుకుంటూ అనేక విధాలుగా అనుమానింపబడింది ఆ తల్లి.